స్టాఫ్ నర్సుల నిరసనలు. రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖలో బదిలీల వ్యవహారం రసాభాసగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు సీనియారిటీ జాబితాను శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు జోన్ల వారీగా కౌన్సిలింగ్ ఉంటుందని ప్రకటించడంతో రాష్ట్రం నలుమూలల నుంచి 10,000 మందికి పైగా స్టాఫ్ నర్సులు కౌన్సిలింగ్ నిర్వహించే ఉస్మానియా వైద్య కళాశాలకు చేరుకున్నారు. ప్రజా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన సీనియారిటీ జాబితాపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 సంవత్సరాల సీనియారిటీని 13 ఏళ్లుగా చూపడం వంటివి సహా సీనియారిటీ జాబితాలను పూర్తిగా తప్పుల తడకగా రూపొందించారని, వాటిని సవరించిన తర్వాతే బదిలీల కౌన్సిలింగ్ చేపట్టాలని స్టాఫ్ నర్సులు పట్టుబట్టారు. దీనికి తోడు ఉద్యోగ సంఘాల పేరుతో భారీ సంఖ్యలో సిఫార్సుల లేఖలు సమర్పించడంపై మండిపడ్డారు. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ ఇతర అధికారులను సీనియారిటీ జాబితాలపై నిలదీశారు. వాటిని సవరించాలని కోరుతున్నా స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలింగ్ కొనసాగుతుందని, సీనియారిటీ జాబితాలను సరిచేస్తామంటూ ఉన్నతాధికారులు పరస్పర విరుద్ధంగా చెప్పడంతో కొత్త జాబితాలను రూపొందించిన తర్వాతే కౌన్సిలింగ్ చేపట్టాలంటూ కౌన్సిలింగ్ కేంద్రాల వద్ద బైఠాయించారు. సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. చివరికి హెడ్ నర్సులకు మాత్రమే కౌన్సిలింగ్ చేస్తామని, స్టాఫ్ నర్సులకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన స్టాఫ్ నర్సులు 100 కిలోమీటర్ల దూరం నుంచి వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తే అలా ఎలా చేస్తారని నిలదీశారు. చివరికి గతిలేక రాత్రి 7 గంటల ప్రాంతంలో కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు వైద్య శాఖ డైరెక్టర్ ప్రకటించారు. ఎలా వాయిదా వేస్తారు, ఎలాగైనా తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉస్మానియా వైద్య కళాశాల మెయిన్ గేట్ ఎదుట స్టాఫ్ నర్సులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మేము ఒకవేళ ఆప్షన్స్ అయిపోతే కనుక మాకు ఎక్స్ప్లెయిన్ చేసి నియరెస్ట్ ప్లేసెస్ ఇవ్వాలి, మమ్మల్ని గైడ్ చేయాలి గవర్నమెంట్ అనేది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళనలు అలాగే కొనసాగించారు. దీంతో కోటి ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. నిజానికి కౌన్సిలింగ్ కోసం వచ్చిన వారు దాదాపు 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి వచ్చారు. ఇందులో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, ఖమ్మం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి కొందరు వేల అద్దెలు చెల్లించి వాహనాల్లో వచ్చారు. తీరా కౌన్సిలింగ్కి వచ్చాక ఎప్పుడు మొదలవుతుందా అని ఆహారం, నీళ్లు లేక రోజంతా చాలా ఇబ్బంది పడుతూ పడిగాపులు కాశారు. మరోవైపు బదిలీల కౌన్సిలింగ్ కోసం నలుమూలల నుంచి హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు హైదరాబాద్కు తరలి రావడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. సగం మందికి పైగా ఇక్కడికి రావడంతో మిగిలిన వారితోనే అన్ని ప్రధాన ఆసుపత్రులు నడిచాయి. కొన్ని చోట్ల నర్సింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకున్నారు.